అవే 80 ఇయర్స్ బ్యాక్ చేసిన సినిమా 40-50 ఇయర్స్ బ్యాక్ చేసిన సినిమాలని తీసుకుని పర్ఫెక్ట్గా ఆ రోజుకి సెట్ చేసి 2 సూపర్ హిట్లు చేశారంటే మీరు రాజమౌళి గారి లెవెల్ డైరెక్టర్. సమకాలీనులు అవ్వడం అదృష్టం, అంతేగాని సమకాలీన level కాకుండా ఏముంది ఇందులో? మనసంతా అదే. నువ్వే సెన్సేషనల్ హిట్ కదా ఆ Sensational hit, రోజుల్లో, yeah. సెన్సేషనల్ హిట్ కదా. అవును. ఆ తర్వాత మీరు మరి నాగార్జున గారి సినిమాలు రెండు చేశారు కదా. నాగార్జున గారితో 2 నేను నన్ను బాస్ చేసి, మరి ఇంకా ఇంకా తర్వాత మనసంతా నువ్వే తర్వాత మళ్ళీ ఫాలోవుడ్ బై ఉదయ్ కిరణ్ ఫిల్మే చేశాను. శ్రీరామ్ అది రీమేక్, అఫీషియల్ Remake, రీమేక్, అది బూరుపల్లి official గారిది. దిల్లు, తమిళ్ దిల్లు, ఆ. తెలుగులో శ్రీరాము. తర్వాత నేను నన్ను నాగార్జున గారితో చేసాం. నవదీప్ తోటి ఒకటి చేసాం మధ్యలో. తేజ గారి జై అవ్వగానే నవదీప్ తోటి మనసు మాట విందని ఒక సినిమా చేసాం. అది పోయింది. తర్వాత స్టిల్ నాగార్జున గారు నేను నన్ను బాగుంది కదా, శివప్రసాద్ రెడ్డి గారు నాగార్జున గారు ఇద్దరు మళ్ళీ బాస్ చేద్దాం Boss. అన్నది చేసి, ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు ఆట. ఇప్పుడు ఈ మధ్యలో సినిమాలు రెండు ఎందుకు పోయినాయి మీ ఉద్దేశంలో? యాక్చువల్ గా శ్రీరాము సినిమాగా పోలేదు, శ్రీరామ్ సినిమా కాదండి. తర్వాత మనసు మాట విందు పోయింది. మనసు మాట బాసు విందు, యావరేజ్ అయింది. మనసు మాట విందు, బాసు ఎందుకు పోయినాయి? బాస్ నా దృష్టిలో బాస్ అప్పుడు జరిగింది ఏంటంటే, మేము రాసుకున్న స్క్రిప్ట్, తీసిన స్క్రిప్ట్ సెకండ్ హాఫ్ టోటల్ హీరో క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది. అది ఎట్లా? మధ్యలో శ్రీరామ్ దాస్ ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక శ్రీరామ్ దాస్ సెన్సేషనల్ హిట్ అయింది. అవును. నేను కన్ఫ్యూజ్ అయిపోయా. ఉమ్. అందులోనేమో చాలా సాత్వికమైన హీరో, ఉమ్. నా దాంట్లో అసలు కఠినాత్ముడు. అంటే మనం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీకు నాగేశ్వరరావు గారు ప్రేమ్ నగర్లో ఒక ఉదాత్తత ఉంటుంది, అందరూ లైక్ చేశారు. విచిత్ర బంధంలో ఆయన ఫస్ట్ సీన్లో వాణిశ్రీ గారిని రేపు చేస్తాడు. అవును. అది ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ స్టిల్ అది హిట్ అయింది. అంత కాంట్రాస్ట్ ఉన్న క్యారెక్టర్ బాస్లో నాగార్జున గారు ఫస్ట్ రాసుకున్నది. ఉమ్. శ్రేయ కూడా లేదు అసలు. ఉమ్. అంటే కథలో శ్రేయ క్యారెక్టర్ ఒక సీన్లో డైలాగ్గా ఉంటుంది తప్ప మనిషిగా లేదు, ఫిజికల్గా లేదు. అందుకని పూనం బాజ్వాని పెట్టాం. ఉమ్. ఫుల్ ఒక మాస్ ఎంటర్టైనర్, మన్మధుడికి మాస్ కలర్ అనమాట బాస్, ఒరిజినల్గా రాసింది. ఉమ్. రామ్దాస్ పెద్ద హిట్ అయింది, అసలు కల్ట్ క్లాసిక్. నేనే కొన్ని వేల సార్లు ఆ పాటలు వినేసి బిట్లు, ఇంటర్లూడ్ మ్యూజిక్లతో సహా హమ్ చేసేసి అంత బట్టి కొట్టేసాం. ఉమ్. అలాంటిది అది పెద్ద హిట్ అయ్యాక బాస్ ఫస్ట్ షెడ్యూల్ అయింది. దాన్ని పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ ఇంటర్వ్యూలు అన్నీ మన సెట్లో జరుగుతుండేవి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో. ఉమ్. దాంతో చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఉమ్. ఇప్పుడు ఆయనకి ఎప్పుడైనా, అండ్ నాగార్జున గారి ట్రాక్ రికార్డులో ఎప్పుడైనా ఒక కల్ట్ క్లాసిక్ అన్నమయ్య కానీ శివ కానీ ఒక లెవెల్లో ఆయన యాక్సెప్ట్ చేశాక ఇమ్మీడియట్గా ఇంకొకలాగా ఆయన యాక్సెప్ట్ చేసిన రికార్డు లేదు. వెంటనే ఆయన్ని అంటే ఓన్ చేసుకుంటే అంత బలంగా చేసి ఉమ్. నేను భయపడ్డా. బాస్ తేడా అంటే ఎట్లా చేసినా కంపారిజన్ వస్తుంది. చిన్న సేఫ్ గేమ్ ఆడేస్తే సినిమా అట్లీస్ట్ ఆడవాళ్ళకి దగ్గరగా ఆయన బాగా ఎక్కువ చేరువుగా ఉన్నారు, మనం ఎందుకు తెలియకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామేమో అని డౌట్ వచ్చేసింది. వచ్చి ఆ కన్ఫ్యూజన్లో సెకండ్ హాఫ్ ఆయన కళ్ళమని నీళ్లు పెట్టుకుని ఆ అమ్మాయి కోసం వస్తున్నా అని పాడి, ఇవన్నీ ఒరిజినల్ స్క్రిప్ట్లో లేకుండా మీకు ఇప్పుడు ఇవాళ యాటిట్యూడ్లో ఒక అజిత్ లాంటి క్యారెక్టర్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉండే. క్లైమాక్స్ లాస్ట్ షాట్, లాస్ట్ ఫ్రేమ్ దాకా చీపో అంటాడు నయనతారని, అసలు పట్టించుకోడు. ఒక ఫారెన్ డెలిగేట్స్ కాన్ఫరెన్స్ లో ఈ అమ్మాయి పెళ్లి అవుతుంటే కూడా అక్కడ కాన్ఫరెన్స్ లో 1500 కోట్ల బిజినెస్ మాట్లాడుతున్న ఒక పరమ హార్డ్ కోర్ మెయిల్ చావనిస్ట్ బిజినెస్ మ్యాన్ ఎప్పుడైతే ఇంటర్వెల్ నుంచి స్లోగా మనం ఆ క్యారెక్టర్ని అలా పీక్ లోకి తీసుకెళ్లి పడేసాం. దాంతో నేను అనుకున్నా, నాకు అంటే ఎడిటింగ్ రూమ్ స్టేజ్ లోనే డౌట్ వచ్చేసింది, ఎక్కడ చిన్న కన్ఫ్యూజన్. ఎందుకంటే ఎడిట్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా, ఇది పబ్లిక్ కోసమే, మీకు కాదు. మనం ఎక్కడైతే ఇది ఉంచుదామా అది వద్దా అని కన్ఫ్యూజ్ అవుతామో సినిమా తేడా అని అర్థం. ప్రొడ్యూసర్లకి ఇంకొకలాగైనా చెబుతాము, లేదా వాళ్ళ సలహా అయినా అడుగుతాము, అది ఎక్కడో తేడా కొట్టేస్తుంది. అలా అంటే ఈ డిఫరెన్స్ మీరే చేద్దాం అనుకున్నారా, ప్రొడ్యూసర్ అనుకున్నారా, హీరో అనుకున్నారా? యాక్చువల్గా ఆ కన్ఫ్యూజన్ హీరో, ప్రొడ్యూసరు, నాకు ముగ్గురికి ఉండింది. నేను కొంచెం స్క్రిప్ట్ సైడే స్ట్రాంగ్ ఉండేవాడు, నాకు తెలియదు కదా. మనం అంటే జనరల్గా మార్పుకు మనం అంగీకరించాం కదా. సో ఆయన అన్నారు, వన్ ఆఫ్ ద మీటింగ్స్లో నాగార్జున గారు కూడా అన్నారు,
ఆ లేడీస్ అంటే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఈవెన్ రామదాసు థియేటర్ ఫుట్ఫాల్ చూస్తే అసలు అని సెకండ్ హాఫ్లో ఆయన రాముల వారి కోసం పాట పాడుతుంటే ఆడవాళ్ళు విపరీతంగా ఏడుస్తున్నవి మేము స్వయంగా చూసాం. ఎందుకంటే బాస్ కథ అంతా రామదాసు సెట్కి వెళ్ళే చెప్తూ డిస్కస్ చేసి వస్తుండేవాడిని. సో అలా ఆయన ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. వెంటనే ఈ క్యారెక్టర్ హౌ దే రిసీవ్ అన్నది డౌట్ ఉండింది అన్నారు. అది ఇంకా వెంటనే బలంగా పట్టేసుకుంది మనసులో. ఆయన సజెస్టివ్గానే చెప్పుకుంటారు, మనం అది సీరియస్గా తీసేసుకుని ఆ కన్విక్షన్ ఎప్పుడైతే పోతుందో అప్పుడే తేడా కొడుతుంది. అండ్ దానికి తోడు రిలీజ్ ఒకటి చాలా రాంగ్ టైం, స్టాలిన్ మీద వేయకుండా ఉండాల్సింది. స్టాలిన్ మీద డైరెక్ట్ అది దాంతో అప్పుడు కూడా కొంచెం భయం ఉండేది. 1 వీక్ గ్యాప్లోనే 2 పెద్ద సినిమాలు. ఇప్పట్లాగా లేదు కదా పరిస్థితి. సో రన్ ఉండేది సినిమాకి, ఆ రన్ మిస్ అవుతామని భయపడేవాళ్ళం. అది నిజంగానే మిస్ అయిపోయాం. కొంత పాటలు అవి బాగున్నాయి, సినిమా మేకింగ్ బాగుంది, స్టైల్ ఉంది, నాగార్జున గారు బాగున్నారు, ఇలాంటి బాగున్న పాయింట్లు కూడా జనానికి ఎక్కువ రీచ్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాం రిలీజ్ వల్ల. ఇది ఆ సినిమా నవదీప్ సినిమా ఎందుకు పోయింది? మనసు మాట విందు అది ఎంత అంటే ఇప్పుడు చెప్తే అన్ని పోస్ట్ మార్టం, అది మేము అసలు పోస్ట్ మార్టం బట్ తెలియాలి కరెక్ట్. సక్సెస్ఫుల్ మనిషి సడన్ గా ఫెయిల్యూర్ ఎలా వస్తుంది, ఎందుకు వచ్చింది, ఎందుకు అది కరెక్ట్. ఆ తప్పు ఏంటంటే మేము ఒక బడ్జెట్ అనుకుని, చిన్న బడ్జెట్, నవదీప్ కొత్త హీరోయిన్ అనుకున్నాము. కాదు ఒక నిమిషం, చిన్న బడ్జెట్ అంటే ఇప్పుడు 2 అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసినాక సడన్ గా చిన్న బడ్జెట్ లో సినిమా తీద్దామని అసలు ఎందుకు కోరిక కలిగి? అంటే ఆ కోరిక ఏం లేదండి. నేను బడ్జెట్ ఎప్పుడు కథను బట్టే, నా ఇవాళకి మీరు ఇచ్చిన కథను బట్టి నేను బడ్జెట్ వేసుకుంటాను. పెరుగుతా ఉంటే ఇప్పుడు నాగార్జున గారితో చేసిన తర్వాత ఇంకా పైన హీరో దగ్గరికి వెళ్దాం అనుకుంటారు కానీ, చిరంజీవి ఇంకెవరు అనుకుంటారు కానీ, కిందకు వచ్చి నవదీప్ అని మళ్ళీ దాని లో బడ్జెట్ అనుకుని ఎందుకు అనుకోవాలి? అంటే నేను ఇప్పుడు మీరు చెప్తే ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అలా క్యాలిక్యులేట్ చేసి ఉండాను. ఇప్పటికి కొంచెం అర్థమైంది కానీ అప్పుడు నాకు తెలియదు. అది మనకేంటంటే ఈ కథ ఈ హీరోతో ఇంతలో తీస్తేనే ప్రొడ్యూసర్ సేఫ్. ఇప్పుడు ఆ కథ నేను నా కెరీర్ గురించి ఎక్కువ ఖర్చు పెట్టేసి, ఇప్పుడు నేను నాకు ఆ రోజుల్లో నితిన్ దొరికితే రాజమౌళి గారి లాగా నేను సై అంత ఖర్చు పెట్టను. అప్పుడు ఇప్పుడు నితిన్ దొరికితే సై అంత ఖర్చు పెడతాను. అప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉండేది, ఇప్పుడు నితిన్ మీద 10 కోట్లు ఉంటే నేను ఒక 15 కోట్లు చేసి పేపర్ మీదే 5 పోతే సినిమా ఇబ్బంది పడుతుంది అన్నది యాంగిల్ భయంకరంగా ఉండే. నాకు ఎప్పుడు 10 మార్కెట్ ఉన్న హీరో లేదా 1 కోటి మార్కెట్ ఉన్న హీరో అంటే 80 లక్షలే చేద్దాం, వడ్డీలు ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటారు, వాళ్ళు మన గురించి ఎందుకు అలా రిస్క్ తీసుకోవాలి వేరే వాళ్ళ డబ్బుల మీద అన్నది భయంకరంగా ఉండేది. దానివల్ల ఆ ఇంపాక్ట్ నేను ఎక్కువ అనుభవించేసాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం మేకింగ్ మీద ఫోకస్, ఎలాగైనా సరే లుక్ ఎంత ఖర్చు పెట్టామన్నది ఇమ్మెటీరియల్, లుక్ ఎట్లా వస్తుంది బయటికి మార్కెట్ చేయడానికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.